మనవడు వెరోచానాను తీసుకొని దేశంలో బౌద్ధ క్షేత్రాలను చుట్టేస్తున్న భూటాన్ రాణి తల్లి డోర్జీ వాంగ్మో నల్గొండ జిల్లాలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం నాగార్జునకొండను సందర్శించారు. కొండపై ఉన్న ప్రదర్శనశాలను పరిశీలించిన వాంగ్మో బుద్ధుని కాలం నాటి చారిత్రక ఘట్టాల అవశేషాలను 7 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహాన్ని సందర్శించారు. Give a small message to our press, Telangana press. తన మనవడు వెరోచానారింపో గత జన్మలో స్మృతులను తలుచుకుంటూ నాగార్జునకొండకు వచ్చామన్నారు డోర్జీ వాంగ్మే. వెరోచానారింపో గత జన్మలో భారత్లో జన్మించి నలంద విశ్వవిద్యాలయంలో బోధించినట్లు చెప్పారామె. అనంతరం మహా చైత్య స్తూపం దగ్గర బోధి మొక్కను నాటి This is my first visit to Nagarjunakonda. We had a very special experience today, and I hope to return again to be with all of you. I've had the great pleasure of receiving very warm hospitality from your local government and from the police force, the tourism department. I wish the people of Telangana and here in particular. గత 6-7 నెలలుగా బాలుడు నలంద అంటున్నాడని రాజవంశీయులు చెబుతున్నారు. దీంతో ధర్మగురువుల ఆదేశంతో భూటాన్ రాజు కుటుంబం జనవరి 1న బాలుడితో కలిసి భారత్లోని నలంద యూనివర్సిటీకి వచ్చింది. ప్రార్థనలు చేశారు. శ్రీ పర్వతారామంలోని మ్యూజియాన్ని సందర్శించారు. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన డోమ్ చుట్టూ ప్రపంచంలో గల బుద్ధ కల్చర్కు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తారాదేవి విగ్రహం దగ్గర రాణి తల్లి నిలబడి ఫోటోలు దిగారు. అంతకుముందు భూటాన్ రాణి తల్లి డోర్జీ వాంగ్మోకు నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి, ఆర్డీఓ కిషన్ రావు, డీఎస్పీ రామ్ గోపాల్ రావులతో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. Okay, where do you want to take the pictures? Where do you want to take the pictures? నల్గొండ పర్యటనను ముగించుకొని తిరుమల శ్రీవారి దర్శనం కోసం భూటాన్ రాణి తల్లి, ఆమె మనవడు తిరుపతికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూటాన్ రాణి తల్లి డోర్జీ వాంగ్మోకు నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి, ఆర్డీఓ కిషన్ రావు, డీఎస్పీ రామ్ గోపాల్ రావులతో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. నల్గొండ పర్యటనను ముగించుకొని తిరుమల శ్రీవారి దర్శనం కోసం భూటాన్ రాణి తల్లి, ఆమె మనవడు తిరుపతికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దిగినారు.